76వ శ్లోకము. క్షేత్రస్వరూపా క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్జిత. ఈ శ్లోకంలోని మొదటి నామము క్షేత్రస్వరూప. ఇది 341వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షేత్రస్వరూపాయై నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది. క్షేత్రము అంటే భూమి, పొలము, పుణ్యక్షేత్రము అనే అర్థాలే కాకుండా శరీరం అనే అర్థం కూడా ఉంది. ఈ విషయం గీతలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవానుడే స్వయంగా అర్జునునికి చెప్తాడు. ప్రతి జీవిలో దేహి, దేహము అని 2 భాగాలుంటాయి. తాను భౌతికంగా ఉండడానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్న గృహమే దేహము. జీవిలోని 2వ భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రము. అంటే జీవిలోని దేహభాగముగా నుండునది అని ఈ నామానికి అర్థము. అంతేకాదు పుణ్యక్షేత్రంగాను, భూమిగాను, పొలముగాను, స్థలముగాను, పుణ్యక్షేత్ర దేవతా విగ్రహంగాను ఉండేది అమ్మవారి. అంటే నామరూపాత్మకమైన స్థూల ప్రపంచమంతా అమ్మవారి అని చెప్పుకోవచ్చును. రూపాత్మకమైన స్థూల ప్రపంచ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము క్షేత్రేషి. ఇది 342వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షేత్రశై నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే క్షేత్రమునకు, ఈషి అధికారిని. జీవికి ఉండే దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామంలో చెప్పబడింది. ప్రస్తుతము 2వ భాగమైన దేహి గురించి చెప్పబడుతుంది. అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేషి అంటారు. మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు. ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు పుణ్యక్షేత్రము మందలి దేవతా విగ్రహంలోను చైతన్య శక్తికి, నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది. జీవి శరీరాన్ని నడిపే చైతన్య శక్తి, నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండి నడిపించే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. క్షేత్రజ్ఞ పాలిని. ఇది 343వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షేత్రజ్ఞ పాలిన్యై నమః అని చెప్పాలి. క్షేత్ర అంటే స్థూల భాగమైన దేహమును, క్షేత్రజ్ఞ అంటే సూక్ష్మ భాగమైన దేహిని, పాలిని అంటే పాలించినది లేదా రక్షించినది. ఇంతకుముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరమును, సూక్ష్మ భాగమైన శరీరధారిని కూడా అమ్మవారే సంరక్షిస్తూ పరిపాలిస్తుంది. అంటే ఈ 2 మనుగడకు అమ్మవారే అధికారిని, అసలు కారణము అని ఈ నామం తెలియజేస్తుంది. దేహమును, దేహిని కూడా పరిపాలించి సంరక్షించనున్నది అని ఈ నామానికి అర్థము. క్షయవృద్ధి వినుర్ముక్త. ఇది 344వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షయవృద్ధి వినుర్ముక్తాయై నమః అని చెప్పాలి. క్షయ అంటే తరుగుదల, వృద్ధి అంటే పెరుగుదల, వినుర్ముక్త అంటే లేనిది. జీవికి పుట్టడము, ఉండడము, రూపం మారడము, పెరగడము, కృషించడము, నశించడం అనే 6 రకాల వికారాలు ఉంటాయి. కానీ జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి తరుగుదలలు, పెరుగుదలలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని ఒక అర్థము. ప్రకృతిలో ఇది తరిగిపోతుంది, అది పెరిగిపోతుంది, ప్రపంచం క్షీణిస్తుంది, నశిస్తుంది అనే భావనలు అమ్మవారికి ఉండవు. రూపాలు, స్థితులు మారవచ్చునేమో కానీ ఉన్నదేదో ఉంటుంది, క్రొత్తది రాదు, ఉన్నది పోదు అన్నదే ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ అటు విజ్ఞాన శాస్త్ర రంగాల్లోనూ కూడా ప్రాథమిక సూత్రము. అందుకని అమ్మవారికి కృషించి నశించడాలు, వృద్ధి చెంది ఎండిపోవడాలు ఉండవు. సహజపరంగా కూడా వీళ్ళు దిగజారుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, ఈ జాతి తరిగిపోతుంది, ఈ జాతి పెరిగిపోతుంది అనే వైరుధ్య భావాలు కూడా అమ్మవారికి ఉండవు, కలగవు. సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, జీవి పట్ల వర్తింపచేసే తమ ఆటలు సాగించుకున్న క్షయవృద్ధి లక్షణాలు అమ్మవారి దగ్గర కూడా తమ లక్షణాలను వర్తింపచేయాలని చూసి
లాభం లేని ఇక్కడ మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలేశాయి అని కూడా ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును. ఎవరిలో అయినా ఇతరుల పట్ల ఇలాంటి తరగడాలు పెరగడాలతో మాటిమాటికి మారే అభిప్రాయాలుంటే వారు అమ్మవారిని ఈ నామంతో జపిస్తే వారికి ఆ భావాలు పోతాయి. తనను గురించి కూడా తానే ఎక్కువగాను అంచనా వేసుకొని వరుసగా కుములుతూ గాని విర్రవీగిపోతూ గాని ఉండేవారు ఈ నామంతో అమ్మవారిని జపిస్తే వారికి ఆ లక్షణాలు లేకుండా చేసి చక్కదిద్దుతుంది. తరిగే లక్షణము పెరిగే లక్షణము వర్తించనిది, క్షీణించే వృద్ధి చెందే లక్షణాలచే వదిలివేయబడనిది, ఇతరుల పట్ల మాటిమాటికి మారుతూ ఉండే అభిప్రాయాలను గాని తన పట్ల తనకుండే తక్కువ ఎక్కువ భావాలు గాని లేకుండా చేయునది అనే అర్థాలుగా ఈ నామానికి చెప్పుకోవచ్చును. క్షేత్రపాల సమర్చిత, ఇది ఈ శ్లోకంలోని చివరి నామము. ఇది 344వ నామము. ఇది 345వ నామము. ఇది 8 అక్షరాల నామము. క్షేత్రపాల సమర్చిత అంటే క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది అని ఈ నామానికి అర్థము.